దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు కోపం వస్తే ఏం జరుగుతుంది? మంటలు చెలరేగుతాయి. అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా రైతులు ఒక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. యూరియా ఇవ్వకపోవడంతో గ్రోమర్ యూరియాకు సంబంధించిన ఒక షాపుపై దాడి చేశారు. రాళ్లతో షట్టర్ను పగలగొట్టి కర్రలతో మంటలు కూడా పెట్టారు. మొత్తం ఇదైతే గోడౌన్ తాళం పగలగొట్టి యూరియా బస్తాలను కూడా తీసుకెళ్లారు రైతులు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఇలాంటి సంఘటనలు. రైతులు చాలా చోట్ల యూరియా బస్తాల కోసం వాళ్ళు ఎక్కడైతే ఈ యూరియా షాపులు ఉన్నాయో అక్కడ చెప్పులు పెట్టి రాత్రులు గడుపుతున్నారు, అక్కడే నిద్రపోతున్నారు, అక్కడే కొన్ని గంటలు రోజులు తరబడి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొన్నది. మనం చూస్తే కనుక ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో దాదాపు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. కానీ ప్రస్తుతానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇచ్చింది తక్కువ, ఓన్లీ 5,42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి ఈ నెలాఖరి వరకు. సో ఆల్మోస్ట్ ఒక 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది తక్కువ ఉంది. కానీ రైతులు పంట వేశారు కదా, ఒక పక్కన వరేశారు, పత్తి వేశారు. మరి పత్తికి నైట్రోజన్ కావాలి కదా, అంటే వరి కావాలి ఖచ్చితంగా. సో వరి అనేది యూరియా అనేది టైంకి అందకపోతే ఏమవుతుంది? పంట నష్టం జరుగుతుంది. ఆల్రెడీ అధిక వర్షపాతంతో ఆల్రెడీ నీట మునిగిపోయే ఎన్నో ఎకరాల పంటలు నీట మునిగిపోయిన పరిస్థితి ఆల్రెడీ ఉన్నప్పుడు ఇప్పుడు రైతులైతే ప్రస్తుతానికి ఆగ్రహంగా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, దీని యూరియాకు సంబంధించి ఏదైతే కొరత ఏర్పడిందో ఆ కొరతకి ప్రత్యామ్నాయం ఏం లేదా? ప్రస్తుతానికి అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మహబూబాబాద్లో మాత్రం పరిస్థితి తీవ్రత దాటిపోయింది. 3 రోజుల నుంచి మేము ఆందోళన చేస్తున్నప్పటికీ, రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ, గ్రోమర్ షాపుల వద్ద ఎప్పటి నుండో 3 రోజుల నుంచి మేము ఉంటున్నాము. అయినప్పటికీ కూడా కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. తహసీల్దార్ కానీ పట్టించుకోవడంతో ఇక్కడ రైతులు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి గ్రోమర్ షాపుల పైన రాళ్లు, అక్కడ ఉన్నటువంటి రూబడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డులు కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. ఆ బోర్డులు పగలగొట్టడంతో అంతేకాకుండా మరొక అడుగు ముందు వేసి అక్కడ గోడౌన్ వెనుక భాగం నుండి వెళ్ళి ఆ షట్టర్లు పగలగొట్టినటువంటి పరిస్థితి. ఆ షట్టర్లు పగలగొట్టడంతో ఆ డోర్లు పగలగొట్టేసరికి అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ షట్టర్లు పగలగొట్టడంతో ఇక్కడ రైతులు ఆగ్రహం చెంది వెంటనే ఆ లోపలికి వెళ్ళి ఆ యూరియా బస్తాలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాకుండా ఒక్కొక్కరు ఆ బస్తాలు తీసుకొని వెళ్తున్నటువంటి క్రమం అయితే కనిపించింది. ఆ వెళ్తున్నటువంటి క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా చాలా అక్కడికి చేరుకుని రైతులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రైతులు మాత్రం వాళ్ళతో వాగ్వాదం చెందారు. ఆ వాగ్వాదం చెందుతున్నటువంటి సమయంలో ఇక్కడ మీరు రైతులు కూడా చెప్పారు, డబ్బులు ఇచ్చే మేము తీసుకుపోతాము, కానీ ఎకరానికి ఒకటి ఇవ్వాలని చెప్పి రైతులు చెప్పారు. కానీ రైతులు చెప్పడంతో కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి రైతులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ రైతులతోటి తహసీల్దారు అలాగే ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా వచ్చి వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. ఆ వాగ్వాదం చేయడంతో రైతులు కూడా ఆగ్రహం చెందారు. ఎన్ని రోజుల నుంచి మేము ఇక్కడ పడిగాపులు కాయాల్సి ఉంటుంది, ఎన్ని రోజుల నుండి ఇక్కడ పంటలకు ఇప్పటికే ఒక వైపు నీరు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న పంటల్ని కాపాడుకోవాలంటే, సరైన సకాలంలో పంటలు పెరగాలంటే యూరియా కంపల్సరీ కావాలని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా రైతుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు, కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. యూరియా కావాల్సినంత వస్తుంది, కాకపోతే ప్రతి ఇంటికి ఒక్కొక్కరు రైతుల ఆధార్ కార్డు చూపించి మొన్నటి వరకు ఇక్కడ ఇచ్చారు ఏది యూరియా. కానీ ఆ ఆధార్ కార్డులో ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు తీసుకొచ్చి, అంటే కొడుకులు, బిడ్డలు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రైతులు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నారు. కాబట్టి యూరియా కొరత ఉంటుందని చెప్పి వాళ్ళు దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ తమ పంటలు ఎండిపోతున్నది వాస్తవం కాదా, వచ్చి చూడాలని చెప్పి కూడా వీళ్ళు అక్కడ ఎంఆర్ఓ తోటి గొడవకు దిగారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి వాళ్ళతోటి సద్దు మణిగించేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుల ముందే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూరియా బస్తాలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ బస్తాలు తీసుకెళ్లడమే కాదు, ఇక్కడ మేము ఇచ్చే డబ్బులకు మాకు ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకాలకు ఎన్ని యూరియా బస్తాలు తీసుకెళ్తున్నామో అన్ని యూరియా బస్తాలకు కూడా డబ్బులు ఇచ్చేసి మేము తీసుకెళ్తామని చెప్పి కూడా
పోలీసులతోటి అలాగే ఎంఆర్ఓ తోటి చెప్పారు. కానీ ఎంఆర్ఓ కూడా వారిని వారించేటువంటి ప్రయత్నం చేశారు. ఈసారి ఆధార్ కార్డు కాదు, పట్టా పాసు పుస్తకాల లెక్కనే యూరియా బస్తులు ఇవ్వబడుతుంది. ఎవరికి ఎన్ని ఎకరాల పట్టా పాసు పుస్తకాలు ఉంటాయో వారి దాని ప్రకారమే ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పడంతో పట్టాలు భూములు ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి యూరియా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ యూరియా తీసుకెళ్తున్నటువంటి ఆ క్రమంలో కూడా ఎవరు పడితే వాళ్ళు రాకూడదు అన్నటువంటి కూడా ఇక్కడ చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో ఆగ్రహం చెందినటువంటి ఆ రైతులు కూడా లోపలికి వెళ్ళి ఆ ఉన్న బస్తాలు కూడా తీసుకెళ్తున్నారు. అప్పటికి ఈ పోలీసు బలగాలు అంటే సరిపోకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలను కూడా అక్కడికి మోహరించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక చోట కాకపోతే ఒక చోట ఏదో ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతుండడము, ఈ రోజు మాత్రం పరిస్థితి తీవ్రత దాటి ఏకంగా గోడౌన్లపైనే దాడి చేసి రైతులు తమ యూరియా బస్తాలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులను కూడా నిలదీయడంతో సమాధానం చెప్పలేక అంటే బిక్కముఖం వేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మనకు కనిపించినాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా రైతులు మాత్రం, ముఖ్యంగా మహిళా రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఆ తీవ్ర ఆవేదనతోటి వాళ్ళు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము వినేది లేదు, అవసరమైతే పురుగుల మందు తాగి ఇక్కడే చనిపోతామని చెప్పి చెప్తున్నారు. యూరియాకి ఆల్టర్నేటివ్ అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా నానో టెక్నాలజీతో నానో యూరియా కూడా తీసుకెళ్ళనని చెప్తున్నారు. కానీ పూర్తిగా దాని మీద అవగాహన కల్పించకుండా ఈ నానో సంబంధించినటువంటి పెస్టిసైడ్ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ గమనార్హంగా గమనించాల్సింది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇప్పుడు స్టేషన్ గన్పూర్ అలాగే నర్సంపేట, ఇక్కడ ప్రస్తుతానికి మహబూబాబాద్, ఎక్కడ చూసినా రైతులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ల వైపు కూడా అంటే గొడవకు దిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏది జరిగినా కానీ పోలీసు వాళ్ళే ముందుగాల వచ్చి ఇక్కడ చెప్తున్నంతో మొన్న సాయంత్రం కూడా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వద్ద కూడా రైతులు పడిగాపులు పాసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా కానీ యూరియా కొరత ఉంది. అంటే ఇక ఆర్టిఫిషియల్ గా కొరత సృష్టిస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఇంత రైతులు ఇబ్బందులు పడుతుంటే గోడౌన్లలో ఇన్ని యూరియా బస్తాలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇటు ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఏమీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా ఉన్నటువంటి వాళ్ళకు యూరియా ఎప్పటికప్పుడు అందజేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి కోసం దాచిపెట్టారన్నటువంటి ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఇక్కడ ఎంఆర్ఓ కానీ అలాగే పోలీసులు ఎక్కడ ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో రైతులు తీసుకెళ్తుంటారని చూడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ గ్రోమర్ షాప్ను తగలబెట్టేటువంటి ప్రయత్నం చేయడము, రైతుల ఆగ్రహాన్ని కట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు. ఇక్కడ రైతులకు మాత్రం ఇక్కడ పంట పొలాలు అసలు అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి తమకు ఒకవైపు గిట్టుబాటు ధర లేదు, ఒకవైపు పండించిన పంటలకు సరైనటువంటి ఆ పెస్టిసైడ్ కూడా అందడం లేదు. ఇక్కడ రైతులు ఏం చేయాలి, జీవనాధారం లేక ఉన్న భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నటువంటి తమకు ఎందుకు ఇంత దుస్థితి కల్పిస్తున్నారని చెప్పి ఇటు ప్రభుత్వాలను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మొన్న రీసెంట్ గా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా యూరియా ట్రైన్లు కూడా అంటే యూరియాను కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడికి వరంగల్ అలాగే మహబూబాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా యూరియా బస్తాలు కూడా ట్రైన్లలో దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ యూరియా ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కావాలని ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తున్నారా లేకపోతే రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు మాత్రం ఇక్కడ డీలర్లు మాత్రం దీన్ని దాచి అంటే వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు, ఛత్తీస్గఢ్ వైపు తరలిస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ డీలర్లు కూడా కొంత దీన్ని రైతుల అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా డీలర్లు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాలు అసలు ఎందుకు ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా గమనించాల్సింది. మొన్న రీసెంట్ గా కూడా ఇక్కడ వరంగల్ కలెక్టర్ గారు కూడా దీనిపై కూడా వర్ధనపేట నియోజకవర్గంలో కూడా ఇట్లానే జరిగింది. మొత్తం పెస్టిసైడ్స్ కు సంబంధించి అలాగే యూరియాకు సంబంధించి కూడా మొత్తం దాచి పెడుతున్నారు, దొరకట్లేదు. ఎక్కడెక్కడ అంటే తెలిసినటువంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ గారు కూడా దీనిపై తీవ్రంగా స్పందించి ఎక్కడ కొరత ఉందో చూపించాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో కూడా ఇక్కడ కలెక్టర్ గారికి ముందు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కొంతమంది కలెక్టర్ ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో రైతులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారా అన్నటువంటి ఆలోచనలు కూడా
కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి వస్తుంది. కానీ రైతులు మాత్రం ఇంత జరుగుతున్నా కానీ మాకు ప్రభుత్వం నుండి ఎట్లాంటి సరిపోయినంత యూరియా రావడం లేదు, ఈ రాకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు వేదికల వద్ద అలాగే ఆ గోడౌన్ల వద్ద గ్రోమోర్ సెంటర్ల వద్ద ఎక్కడ చూసినా కానీ యూరియా సకాలంలో అందకపోవడంతో అనేక ఇబ్బందులు మాత్రం రైతులు ఎదుర్కొంటున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా స్టేషన్ గన్పూర్లో అయితే చెప్పనలవి కాదు, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళా రైతులు మాత్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా కూడా ఒక రైతు మాత్రం అక్కడ నెట్టివేయడంతో వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న రైతు కూడా ఆ తల పగిలి గాయాలు కావడంతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయా? మరి ఎందుకు రైతులకు సరిపడినంత యూరియా రావడం లేదన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక మహబూబాబాద్ జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా యూరియా కోసం వెయిట్ చేస్తున్నారు. రాత్రులు 3 రాత్రులు 4 రాత్రులు ఆ యూరియాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెయిట్ చేసి వాళ్ళ సహనం కోల్పోయిన తర్వాత వాళ్ళు అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఒక గ్రోమర్ అనే ఒక యూరియాకి సంబంధించిన ఒక షాపుపై దాడి చేశారు. దానికి సంబంధించి అక్కడ బాధితులు ఏమంటున్నారు, అక్కడ రైతులు ఏమంటున్నారు, రైతుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పిల్లలు జల్లలు ఇల్లు గొడ్లు గొర్రెలు వదిలేసి మొన్నటి నుండి తిరుగుతున్నాం. గోదాలో ఉన్నది, గోదాలో ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొని రేపు పొద్దున్న అన్నారు. రేపు పొద్దున్న అంటే నిన్న అంటే ఇవాళ పొద్దున్న 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చి మేము పొద్దున్న కూర్చొని తిండి తినలేదు. ఆయన కూడా కూర్చున్నాం. వస్తాను పోతాను, మాకు ఉన్నది చెప్తలేదు, పోతాను లేదని చెప్తలేదు. ఆయన కూడా మేము 1 గంటకు వస్తున్నా, అర్ధ గంట ఇప్పుడు దాకా చూసినాం. ఆయన కూడా మాకు ఇవ్వలేరు, ఎవరు పట్టలేదు. ఆయన కూడా మేము ఆడ వస్తున్నామంటే సార్ వస్తాను, ఆయన కూడా రేపు పొద్దున వస్తాను. ఆయన కూడా ఆడ గోమరాపింది పరబట్టినాం. ఆయన కూడా గోధుమలు లేవను, అందుకనే గోధుమలో బత్తాలు మొత్తం గోధుమలు ఉన్నాయి లేవు అంటారు. ఆయన కూడా మేము ఫ్రీగా ఇవ్వద్దు, డబ్బులు మంచిగా బస్సులున్నాయి. ఎందుకు కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు.